Daily. Taste the Daily. 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్టు రద్దుపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇవాళ సమావేశం కాబోతోంది టీజీపీఎస్సీ బోర్డు. హైకోర్టు తీర్పు కాపీపై ఇవాళ టీజీపీఎస్సీ అధ్యయనం చేయబోతోంది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టుని ఆశ్రయించే ఆలోచనలో 2015 గ్రూప్ 2 ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, 2015-16 గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించిన నియామకాలను హైకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తక్షణం ఏం చేపట్టాలన్న దాని మీద టీజీపీఎస్సీ సమాలోచన చేస్తుంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి తీర్పు కాపీ అందుకున్న తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో టీజీపీఎస్సీ బోర్డు సమావేశం కానుంది. ముఖ్యంగా ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, గతంలో 2016 నోటిఫికేషన్ కు సంబంధించి నియామకాలకు సంబంధించినటువంటి కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేశామంటూ బోర్డు చెబుతూ ఉంది. కానీ ఇక్కడ పార్ట్ ఏలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దడానికి ఆదేశాలు ఇస్తే పార్ట్ బిలో కూడా ఏదైతే వైట్నర్ లాంటి వాడారో వాటిని కూడా సరిచేయడాన్ని ఇక్కడ హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతున్నట్లు మనకి హైకోర్టు తీర్పులో స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఇక్కడ పారదర్శకత లోపించలేదు. మూల్యాంకనంలో హైకోర్టు ఆదేశాలని అమలు చేశాం కాబట్టి ఇప్పుడు ఇచ్చింది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కాబట్టి దీని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి ఆలోచనలోనే ఉంది. ఎందుకంటే 1032 మంది అభ్యర్థులంతా కూడా ఇప్పుడు వివిధ ఉద్యోగాల్లో పోస్టులు నిర్వహిస్తున్నారు. వారందరినీ కూడా ఇప్పుడు ఒక గందరగోళంలో పడేసినట్లు అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా కమిషన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, దీని మీద డెఫినెట్ గా రివ్యూకి వెళ్లేటువంటి ఛాన్సే ఉంది. దాంతో పాటు కొంతమంది అభ్యర్థులు కూడా తమ భవితవ్యం ఏం కాబోతుంది అన్న దాని విషయంలో హైకోర్టును ఆశ్రయించేటువంటి పనిలో కూడా ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా దీని మీద గ్రూప్ 2 కి సంబంధించినటువంటి ఒక ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని టీజీపీఎస్సీ వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్.